తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ బిగ్ ఇష్యూ, పేద రైతులకు సంబంధించిన ఇష్యూ, పెద్ద ఇష్యూ, అసలు ముఖ్యమైన ఇష్యూ ఏం లేదు. దానిలో సవాల్ ఉండాల్సిందే. రైతు రుణమాఫీ జరగలేదని ఒకళ్ళు, చేస్తామని ఒకళ్ళు, రజనీకాంత్ ఇంపార్టెన్స్ లేదంటే ఎట్లా? ₹1,00,000 రుణమాఫీనే కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేయలేకపోయింది కదా. ఇప్పటికీ పాస్బుక్లు తనఖాలో ఉన్నాయి. అందుకే వాళ్ళు కాన్ఫిడెంట్ చెప్తున్నారు చేయలేరని. కర్ణె ప్రభాకర్ అందుకే వాళ్ళు కాన్ఫిడెంట్ చెప్తున్నారు చేయలేరని. ₹1,00,000 వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు 2 లక్షలు వీళ్ళు చేస్తా అని ఎట్లా అంటున్నారు? ఈ కర్ణాటక పోయి చూడు, హిమాచల్ ప్రదేశ్ పోయి చూడు, ఛత్తీస్గఢ్ పోయి చూడు, లేకపోతే మీరు చూడండి. అసలు ఏ రైతు కూడా ₹2 లక్షల రుణమే ఇవ్వలేదు. ₹2 లక్షల రుణమే ఇవ్వలేదు ఎవరికి. ఒకసారి రజనీకాంత్ గారు, రేపు ఈ రాష్ట్రంలో పరపతి విధానం పైన, బ్యాంకులు రైతులకు ఇచ్చినటువంటి రుణాల పైన ఈ ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం, 2 ఆర్థిక సంవత్సరాల్లో అసలు ₹2 లక్షల రైతుకి రుణం ఇచ్చినటువంటి బ్యాంకు లేదు, ఆ మండలం లేదు. ఈ రుణమాఫీ ఎక్కడిదండి? మరి అరే నిన్నగాక మొన్న వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అసలు రైతులకు రుణాలు ఇచ్చారా? ఎమ్మటే రైతు రుణమాఫీ చేయాలి, ఎమ్మటే 6 గ్యారెంటీలు అమలు చేయాలి. వెంటనే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మొత్తం మేనిఫెస్టోలో ఉన్న అన్ని కూడా చేయాలి మాటలు. అప్పుడేమో రాష్ట్రంలో గెలవాలి కాబట్టి 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు 17 గెలవాలి కాబట్టి సీటు పోతుందని చెప్పని చెప్పు ప్రభాకర్ గారు చూద్దాం. ఎన్నికల తర్వాత చేతగాని మాటలు మాట్లాడకండి. ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి గోదలు స్టార్ట్ చేసి బీజేపీ వాళ్ళే మిమ్మల్ని నాశనం చేస్తున్నారు. ఎవడు ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరు రమ్మని ఒక్కరిని చూసుకుందాం. మీరే కూలిపోతున్నారు దేశంలో. చూసుకోండి, మీ వెనక ఉన్నది చూసుకోండి. మిమ్మల్ని ఏమో ప్రజలు ఏమో ప్రేమిస్తున్నట్టు ఏదో రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. ఎవరు? జైల్లో కవిత ఉంది. వీళ్ళిద్దరు దుకాణాలు బంద్ అయితే ఎలక్షన్లు అయిన తర్వాత మీరు జైల్లోకి పోకుండా చూసుకోండి. ప్రజలు వీళ్ళకి బుద్ధి బీజేపీ జైల్లోకి పోకుండా చూసుకోండి. మీ మోడీ అరెస్ట్ కాకుండా చూసుకోండి. ఖచ్చితంగా మోడీ అరెస్ట్ కాకుండా చూసుకోండి. రాఫెల్ డీల్ వేల కోట్ల స్కామ్ లో మోడీ లోపలికి పోకుండా చూసుకోండి. రైతు రుణమాఫీ ముందు దేవుళ్ళ మీద ఉట్లు అయిపోయినాయి. ఇప్పుడు రిజిగ్నేషన్ దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ అమరవీరుల స్తూపం దగ్గర అక్కడ ప్రమాణాలు చేసుకుందాం అంటున్నారు. ఎక్కడో దగ్గర ఏదో రూపంలో కమిట్ కావాలి అధికార ప్రతిపక్షాలు. సార్ వీళ్ళు సబ్జెక్ట్ మాట్లాడడానికి ఇష్టం కాకుండా కాంట్రా మాట్లాడతారు కాబట్టి సబ్జెక్ట్ చెప్పండి. టుడే రెవెన్యూస్ అనేది 3 to 3,500 crores ఉంది పర్ మంత్. రేపు మీకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని రకాల వచ్చిన తర్వాత 10 to 11,000 crores వచ్చే అవకాశం ఉంది. మొత్తం 2 లక్షల రుణమాఫీకి అయ్యేది రమారమి 27,000 కోట్ల నుంచి 35,000 కోట్ల రూపాయలు అవుతాయి. నేనేమంటున్నా అంటే అవసరమైతే ఆర్బీఐని ఏ విధంగా ఒప్పించాలో ఇంకోటి ఇక్కడ వాళ్ళకి తెలియంది ఏంటంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళు చెప్పరు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. వినండి, చెప్తున్నారు కదా వాళ్ళు రుణమాఫీ చేయాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పట్టింది. 1 లక్షకి 2 లక్షలు అంత ఈజీనా అని నేనేమంటున్నా. కేసీఆర్ చెప్తున్నారు 39,000 కోట్లు అవుద్ది, డబ్బులు యాడ్ నుంచి వస్తాయని. హరీష్ రావు చెప్తున్నారు సాధ్యం కాదని. నేను ఒకటి అసాధ్యం సుసాధ్యం చేస్తాను నమ్మకం ఉంటే ప్రమాణం చేయండి. వినండి, 1 ఫైనాన్షియల్ ఇయర్ కు రుణమాఫీ ఎట్ ఏ టైం 2 times అనేది వైబుల్ కాదు. ఇప్పుడు పాసిబిలిటీ ఉంది. మార్చి తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేసుకోవచ్చు. కానీ ఆ సందర్భంలోనే ఖజానా లూటీ కూడా ఉంది కదా. ఇప్పుడు నీకు దగ్గర ఉన్న డబ్బు పట్టే నువ్వు ఇతర అప్పులను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేపు దాన్ని నేను ఓవర్కమ్ అవుతా, నా చేతిలో నగదు పెరిగిన తర్వాత రైతుకు నేను ఇచ్చుకుంటా. ఇంత కష్టకాలంలో కూడా 5 ఎకరాల వరకు మేము రైతు భరోసా ఇవ్వగలిగినాం. రేపు 2 లక్షల రూపాయలు ఇస్తాం. వాళ్ళ వల్లనే వచ్చిన నష్టం కదా. రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేరు, కేసీఆర్ ఇస్తారు. ఆగస్టు 15 రైతులకు బేడీలు వేసి జైల్లో బాలింతలుగా ఉన్న పాలిచ్చే ఎవరు అమ్మల్ని తీసుకుని జైలు వేసిన కేసీఆర్. రైతు రజనీ గారు ఇప్పుడు
లేలే ఆయన చెప్తున్న లెక్కనే చెప్దాము. ఇవాళ ఏందండి, మేము ఏప్రిల్లో ఉన్నాం. వారు చెప్తున్నటువంటి హామీ ఆగస్టు 15. దీంట్లోనే తేలిపోతుంది ఎట్లా దీంట్లో దొంగతనం ఏందో. 35,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే రిసీట్స్ ఆగస్ట్ నాటికి 35,000 కోట్ల రిసీట్స్ వస్తే అవి అప్పు తీరుస్తామనండి. 35,000 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎట్లా చెప్తారు దయాకర్ గారు? 2 నెలల్లో నాయకునిగా ఏం చేద్దామో చెప్పా. 35,000 కోట్లు దోచుకొని మాత్రం పెట్టుకోరు. మీరు చేయలేరంటున్నా, మీరు ఏం చేయలేరంటున్నా. మీ వల్ల కాదు, మోసం చేస్తున్నారు, మొత్తం మోసం చేస్తున్నారు అంటున్నా. తెలంగాణ ప్రజలు మమ్మల్ని మోసం చేస్తే పర్వాలేదు. బాసర అమ్మవారిని మోసం చేస్తున్నారు, భద్రాచల రామచంద్ర స్వామిని మోసం చేస్తున్నారు, అరే ఈ మోసం ఏంది భయ్? మీ దేవుళ్ళని కూడా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఆ ఒక్క ఉచిత బస్సు తప్ప ఇంకోటి చేసింది ఏం లేదు. మీరు ఈ రోజు వరకు తిట్లు తప్ప ఇంకోటి వినండి, రైతు రుణమాఫీ చెయ్యరు అని వాళ్ళిద్దరు 2 గులాబు కమలం కలిసి బుర్రో మొర్రో అని నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారి రైతు మీద రేవంత్ రెడ్డికి ఒక కన్సోల్ ఉన్నది, రైతుకు ఒక ప్రేమ ఉన్నది. దాన్ని చెడగొట్టాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను అంటున్నా, మీరిద్దరు మాట్లాడే మాటలు ఇప్పుడు దేవుని మీద ఒట్టు పెడితే వీళ్ళు నమ్మరా? వీళ్ళిద్దరు చెప్పమని అంటే మీరు ఒట్టు పెట్టి నమ్మించాల్సిన పరిస్థితి దోచుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, జైల్లో పెట్టి వాటెవర్. నేను అంటున్నా ప్రజల్ని ఒట్టు పెట్టి నమ్మించే పరిస్థితి ఎందుకు వచ్చింది? డబ్బులు లేదు కాబట్టి. డబ్బులు లేకు ఉంటే ఎవరు ఇయ్యారు? కేసీఆర్ ఇచ్చి రేవంత్ రెడ్డి ఇయ్యాడు అంటున్నా నేను. కేసీఆర్ డబ్బులు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి చేతిలో పైసలు ఉంటే మాటలు చెప్పేసి కదా, దొంగలు వారు కదా, వాళ్ళ ముచ్చట చెప్ప, వాళ్ళని అడగేది మీరు ఎందుకు లేదని. కను ప్రభాకర్ గారు 10 సంవత్సరాలు ఇవ్వకపోతే ఎవడేం అడగొద్దట. 3 నెలలు ఆయననే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవునండి, రజనీకాంత్ గారు నేనేమంటున్నా, ఆయన లంక బిందెలు సమస్యగా ఉంటది. చేయగలిగే దమ్ము మాకు చేయలేరు బై సాబ్. మీరు అంటున్నారు కాబట్టి అది నేనేమంటున్నా, మీకు ఇంకో కొటేషన్, మీరు బీఆర్ఎస్ బీజేపీని పడుతున్నది, మీ ఇద్దరిది ఒకటే వాదన. చెప్పండి, రైతు రుణమాఫీ చేయలేదని మీది ఒకటే. బాటం లైన్ బీజేపీ బీఆర్ఎస్ 2 పూల ఒకటే. ఇంకా ఇది ఒక్కటి దాని లిట్మస్, మీరు వేరు వేరు అని చెప్పడానికి దేవుళ్ళు కూడా మీకు బలైపోయినరు ఈ దేశం, ఈ రాష్ట్రంలో.